అందరికీ నమస్కారం. నేను మీ శాంతి. ముందుగా వెన్నెలగానం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ, వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియచేసుకుంటూ, మదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ కూడా, మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరి తాలూకా తల్లులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేస్తూ అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. అలాగే అమ్మ మనల్ని పెంచి పెద్ద చేసి మన జీవితానికి ఒక అర్థం పరమార్థం ఇచ్చినందువల్ల మనం ఈరోజు ఇలా ఉన్నాం. కాబట్టి అలాంటి అమ్మని ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎన్ని కష్టాలు మనకున్నా అమ్మని బాధ పెట్టకుండా వీలైనంత వరకు మన శక్తికి మించి అమ్మని ప్రేమించి, అమ్మని గౌరవించి, బాధ పెట్టకుండా చూసుకునే బాధ్యత మనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలియచేసి విన్నవించుకుంటున్నాను. అమ్మని ప్రేమించండి, గౌరవించండి, అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మ లేకపోతే మనం లేము. ఈ సత్యాన్ని గమనించి అమ్మని ఎప్పుడు బాధ పెట్టకూడదు అనేది నా భావన. అలాగే చిన్నప్పుడు మనల్ని పెంచి పెద్ద చేసి పెద్ద మనిషిగా ఆవిడ ఎంత మనకి జాగ్రత్తగా తీసుకొచ్చిందో ఈ ప్రపంచంలోకి, ఇప్పుడు మనము పెద్దవాళ్ళు అయిన తర్వాత అమ్మ చిన్నపిల్లలాగా మారిపోయి ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళిపోతారు. సో ముసలి వాళ్ళు పిల్లలు ఒకటే అంటారు కదా. అందుకే మనల్ని చిన్నప్పుడు ఎంత జాగ్రత్తగా అమ్మ చూసిందో, ఇప్పుడు అమ్మని ఓల్డ్ ఏజ్కి వెళ్ళిన తర్వాత మనము కూడా చిన్నపిల్లల్లాగే చూడాలి. అది కూడా గమనించి అమ్మని గౌరవించి, అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలని, అమ్మని ప్రేమించాలని, అమ్మని బాధ పెట్టకుండా ఉంచాలని అట్లీస్ట్ మనస్ఫూర్తిగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ, నా వ్యూవర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. అమ్మలందరికీ, ఎంతోమంది తల్లులు, ఆ తల్లులందరికీ కూడా మనస్ఫూర్తిగా మదర్స్ డే శుభాకాంక్షలు. మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలమ్మా, మీ పిల్ల పాపలతో. అమ్మలందరూ నన్ను కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ మా అమ్మ నా కోసం చాలా కష్టపడింది. నేను ఈరోజు మీ ముందుకు వచ్చి పాటలు పాడి నా ఇద్దరు పిల్లల్ని ప్రపంచంలో, ఈ సంగీత ప్రపంచంలో తిరుగుతూ ఉంటున్నానంటే దానికి కారణం మా అమ్మ. చిన్నప్పటి నుంచి నా కోసం చాలా కష్టపడి నన్ను చాలా ఎంకరేజ్ చేసి, ఈ పాటల మీద మక్కువ తగ్గిపోకుండా, ఈ పాటల్లో నా జీవితం మేము చాలా దూరం ప్రయాణం చేయాలని చాలా కలలు కనింది. చాలామందితో కామెంట్స్ భరించింది, ఎన్నో బాధలు భరించింది. అయినా ఇందులోంచి నన్ను బయటికి తీసుకురాలి, అంత ఎంకరేజ్ చేసింది అమ్మ. అలాంటి అమ్మకి ఈరోజు ఈ కొన్ని లైన్స్ నేను డెడికేట్ చేస్తున్నాను. నిజానికి గొంతు బాగలేకపోయినా. అమ్మ, మదర్స్ డే శుభాకాంక్షలు. నీకు నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నువ్వు బాగుండాలని భగవంతుడికి వేడుకుంటాను. థ్యాంక్ యూ. అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అవతారమూర్తైన అణువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అమ్మేగా చిరునామా ఇంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని ఎవరు రాయగలరు. అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు. అమ్మ అనురాగం కన్న తీయని రాగం. థ్యాంక్ యూ. గొంతు బాగాలేదు, క్షమించండి తప్పులుంటే. హలో, అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ సాయివేద వాగ్దేవి. అందరూ బాగున్నారని కోరుకుంటూ, వెన్నెలగానం వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కి వెరీ హ్యాపీ మదర్స్ డే. ఇంకా ఈరోజు మదర్స్ డే సందర్భంగా మా అమ్మ ఎప్పుడూ పాడుతుంది ఛానల్లో, కానీ ఈరోజు ఈ పాటని, పెదవై పలికిన పాట అనే పాటని అమ్మకి డెడికేట్ చేయబోతున్నాను మదర్స్ డే సందర్భంగా. సో మీరందరూ విని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ, నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ. నాలాలి అమ్మగా
పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా.